గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ బ్యూటిఫుల్ గ్రీనరీ వ్యూతో నా డే స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ లేచి బయట ఎన్విరాన్మెంట్ చూస్తే మైండ్కి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేచర్ని ఎంజాయ్ చేస్తూ నా డైలీ రొటీన్ని స్టార్ట్ చేశాను. మార్నింగ్లో రంగోలీ వేయడం నాకు చాలా ఇష్టం. సో సింపుల్గా ఒక బ్యూటిఫుల్ రంగోలీ వేసుకొని మా ఇంటి ముందు కొంచెం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాను. తర్వాత మార్నింగ్ రొటీన్లో పాటుగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసా. ఇంట్లో డైలీ పనులన్నీ కంప్లీట్ చేస్తూ నా డేని బిజీగా స్టార్ట్ చేశాను. ఈరోజు కొంచెం స్పెషల్గా క్యాపుచినో కాఫీ తాగాలనిపించింది. సో నా కోసం ఒక డెలిషియస్ క్యాపుచినో కాఫీ ప్రిపేర్ చేసుకున్నాను. కాఫీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ అరోమా అండ్ ఫోమ్ చూస్తేనే హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ నా ఫేవరెట్ క్యాపుచినో రెడీ అయ్యింది. ఒక కప్ కాఫీతో కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేశాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు ఫాస్ట్గా పెసరట్టు ప్రిపేర్ చేసుకున్నాము. మార్నింగ్ టైంలో క్విక్గా రెడీ అయ్యే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఇది. హాట్ పెసరట్టుని ఎంజాయ్ చేశాను. సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయినా చాలా టేస్టీగా ఉంది. తర్వాత గార్డెన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కొంచెం టైం స్పెండ్ చేశాను. మా గార్డెన్లో ఉన్న సీతాఫలం ట్రీ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మన సరౌండింగ్స్లో ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఉంటే ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్లో విటమిన్స్ అండ్ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, ఇలా నేచర్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. బ్రేక్ఫాస్ట్ అయ్యాక కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నాను. గ్రీన్ టీతో కొంచెం రిలాక్స్ అవుతూ నా మార్నింగ్ రొటీన్ని కంటిన్యూ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ప్లేట్స్ క్లీన్ చేశాను. ఇప్పుడు కుకింగ్ టైం స్టార్ట్ చేశాను. ఫస్ట్ కాకరకాయ ఉల్లికారం ప్రిపేర్ చేస్తున్నా. కాకరకాయ టేస్ట్ కొంచెం బెటర్గా ఉన్న చాలా హెల్తీ వెజిటేబుల్. ఉల్లికారంతో ప్రిపేర్ చేస్తే బెటర్ టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ అయ్యి రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టమాటో రసం ప్రిపేర్ చేశాను. హాట్ టమాటా రసం అంటే నాకు చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకరకాయ ఉల్లికారం అండ్ టమాటో రసం కాంబినేషన్తో మీల్ సూపర్గా రెడీ అయ్యింది. కుకింగ్ అయ్యాక కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ న్యూస్ చూసాం. ఈవినింగ్ టైంలో ఒక కప్పు టీ అండ్ సమ్ స్నాక్స్ ఎంజాయ్ చేశాను. తర్వాత కొంచెం అవుట్ సైడ్ వర్క్ ఉండటంతో బైక్ మీద బయటికి వెళ్ళాం. వర్క్ కోసం షార్ట్ అవుటింగ్ అయ్యింది. బయట వర్క్ మధ్యలో ఒక స్మాల్ ఐస్ క్రీమ్ బ్రేక్. వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ హోమ్కి రిటర్న్ అయ్యాము. బయట వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాక ఫైనల్లీ కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. ఇంటికి వచ్చాక డిన్నర్ కోసం రాగి చీల ప్రిపేర్ చేసుకున్నాము. రాగి ఈజ్ ఏ హెల్తీ ఆప్షన్ అండ్ డిన్నర్కి కూడా లైట్గా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ అయ్యే హెల్తీ డిన్నర్ ఆప్షన్ కాబట్టి ఈరోజు రాగి చీల చేసుకున్నాము. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్తీ డిన్నర్ రెడీ అయ్యింది. ఇది నా సింపుల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్.